Hi friends, welcome back to the channel. It's Live Misrika Kolumpilla and it's me Kusma. Welcome to this new video. ఇంకా ఇదైతే సోమవారం షూట్ చేసిన వీడియో అండి. ఇంకా మార్నింగ్ అయితే చూస్తున్నారు కదా, కౌంటర్ టాప్ అలాగే వంటిల్లంతా, అంటే వంటిల్లు సామాన్లు పెట్టే ప్లేస్లో ఎక్కువ మెస్సీ ఎప్పుడు అవ్వదండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి కౌంటర్ టాప్ కదా. అయితే నిన్న మా వాళ్ళకి రవ్వ దోశలు తినాలి అనిపించింది. 2 స్టవ్ల్లోని ప్యాన్లు పెట్టేసి రవ్వ దోశలు అయితే పోసేసాను. చాలా టేస్టీగా వచ్చాయండి, కానీ చుట్టుపక్కలంతా కూడాను మరి దారుణంగా తయారైందనమాట. సో నిన్న అయితే అంటే సండే రోజు చాలా లేజీగా ఫీల్ అయ్యానమాట. డిన్నర్ కూడా త్వరగా కంప్లీట్ చేసుకొని బిగ్ బాస్ దగ్గర కూర్చుండిపోయాను అనమాట. సో మా ఇంట్లో అందరం కూడా బిగ్ బాస్కి చాలా పెద్ద ఫ్యాన్స్ అండి. మీరు కూడా చూస్తుంటారా? తప్పకుండా నాకు తెలియపరచండి. సో కొంతమంది అయితే సండే ఈవినింగ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళి మూవీస్ చూస్తారు, లేకపోతే బయట హోటల్స్లో తింటుంటారు కదా. సో మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఏం చేస్తామంటే, ఏదైనా ఒక కొత్త మూవీ ఇప్పుడు ఓటీటీలో వచ్చిందనుకోండి, అది పెండింగ్ ఉంచుకుంటాం అనమాట. సండే రోజు ప్లే చేసుకొని అలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాం అనమాట. సో అందుకే వంటిల్లు ఇలాగ కౌంటర్ టాప్ ఇలా మెస్సీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? హ్యాపీ మండే. వర్కింగ్ డే అయితే స్టార్ట్ అయింది కదా. సో నాకు కూడా స్టార్ట్ అయిందండి. అండ్ ఇప్పుడైతే వీడియో అనేది ఒక అరగంట ముందరే స్టార్ట్ చేశాను. ఏంటి అని అంటే, వంటలంతా ఫస్ట్ క్లీనింగ్ తోటి స్టార్ట్ చేశాను. నేను నైట్ చేయలేదు. ఈవినింగ్ అయితే మా వాళ్ళకి రవ్వ దోశలు తినాలనిపించింది. ఏ దోశలు అయినా కూడాను స్టవ్ అంతా మెస్సీగా అవడం ఇవన్నీ కూడా నా కోసం కామనే. అయితే నిన్న క్లీన్ చేయవలసింది, కానీ సండే కదా కొంచెం లేజీగా కూడా ఫీల్ అయ్యానండి. కాబట్టి లేజినెస్ అంతా తీరిపోయిందిలేండి ఇప్పుడంతా క్లీన్ చేసుకునేసరికి. సో ఫస్ట్ అయితే కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేశాను. అండ్ మీ సంగతులు ఏంటి? అందరు బాగున్నారా? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎలాగున్నారు ఏంటి. సో ఈ రోజు అయితే కార్తీక సోమవారం, లాస్ట్ సోమవారం అయితే ఉపవాసం ఉన్నాను. ఈసారి అదేంటి లేదండి. సో ఇప్పుడు ఏంటంటే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని పూజ కోసం కొన్ని అంటే పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చాను కదా, అవి ఈ రోజు కొంచెం పూజ అయితే చేస్తానండి. మరి కొన్ని అయితే ఇదిగో ఇలా ఒక బాక్స్ లో నేను ఇలాగ స్టోర్ చేస్తుంటాను. ఒక పేపర్ పరిచేసి ఒక 1/2 కిలో వరకు తీసుకొస్తుంటారండి మార్కెట్కి వెళ్ళినప్పుడు. దగ్గర దొరకవు, వీధి గుమ్మాల్లో చెట్లు ఉంటాయండి, కానీ అది కోయడానికి నాకు ఎందుకో ఇష్టం ఉండదు. ఎవరి చెట్టు వాళ్ళు కోసుకుంటే బెస్ట్ కదా. సో అది ఇంకా తులసి కూడా ఒక 10 రూపీస్ తీసుకొచ్చారనమాట. ఈసారి అయితే ఇలాగా దండలాగా వచ్చిందండి. ఇలా దండలాగా ఇవైతే 10 రూపీస్. అంటే కొంచెం ఈరోజు పూజ అయితే చేశాను. సో అది ఇవన్నీ సర్దుకొని లంచ్ మీదకైతే డైరెక్ట్ గా వచ్చేద్దాం. అండ్ మీ సంగతులు ఏంటి? వీడియో చూస్తున్నారా? వీడియో మొత్తం చూడండి. నచ్చకపోయినా కూడా చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో లంచ్ రొటీన్ కి అయితే నెక్స్ట్ వెళ్ళిపోతాను. పదండి, పువ్వులు అయితే ఫస్ట్ దాచేసుకోవాలి. ఎందుకంటే కౌంటర్ టాప్ మీద ఏమైనా అంట్లు అవి ఏంటి పడకుండా ఫస్ట్ అయితే దాచేసుకుందాం ఫ్రిడ్జ్ లోన. అయితే వెజిటేబుల్స్ ఇలాంటి పాలిథిన్ కవర్ లోనే ఉంచుతున్నానండి, కానీ నేను ఆన్లైన్ లో నెట్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. అయితే వాటిలో అంటే ఫ్రెష్ గా ఉంటాయా లేదా నాకైతే తెలియదు. మీరు ఇంతకు ముందు వాడారా? 24 పీసులు ఎంతో వచ్చాయండి. అవి వచ్చాక మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అయితే ఇలాంటి కవర్ లో వెజిటేబుల్స్ ఓకే ఉంటున్నాయి, కానీ చూడడానికి బాగోలేదు కదా. సో దాని ఒకసారి ట్రై చేద్దాం. ఎక్కువ కాస్ట్ కూడా లేదులేండి, మనకి రీజనబుల్ గానే ఉన్నాయి. ఒకసారి వచ్చాక వాడాక తప్పకుండా మీకు నేను జెన్యూన్ గా షేర్ చేస్తాను. ఎందుకంటే ఎలా ఉంటున్నాయి లేదు అని వచ్చేస్తాను అనమాట. సో ఫస్ట్ అయితే మెనూ మాది ఒకలాగా ఉండేనండి. పెసరపప్పు చేద్దాం అని చెప్పేసి, అలాగే ఓన్లీ చిక్కుడుకాయలే వండుదాం, నువ్వుల పొడి చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ 1/2 కిలో తీసుకున్నాను కాబట్టి సరిపోదు అనిపించింది. సో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలాగా దుకాణంలో అమ్ముతారు చూడండి, పేర్చుకొని అలాగైతే పేర్చుకున్నాను. ఎందుకంటే ఇదైతే ఆవపెట్టి కూర చేస్తాను. ఇది ఒరిస్సాలో వన్ ఆఫ్ ద ఫేమస్ రెసిపీ అని చెప్పొచ్చు. బెసరు అంటారండి, మీకు ఐడియా ఉన్నదా? సో ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని కొంచెమే యాడ్ చేసామనుకోండి, మన ఫ్యామిలీ మొత్తానికైతే కర్రీ
కర్రీ సరిపోద్ది. సో దానికోసం కొంచెం ఆవ పేస్ట్ రెడీ చేసుకోవాలండి. సో కొంచెం ఆవాలు అండ్ నేను ఎప్పుడు ఆవ పేస్ట్ రెడీ చేసుకున్నా అందులో కొంచెం బియ్యం నానబెట్టుకుంటానండి. సో దట్ మనకి ఆవకూర కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది, చేదు అనేది అస్సలు రాదనమాట. మనం పుల్ల వేసి ఉడికించాల్సిన అవసరం కూడా రాదండి ఆవకూర. సో అదనమాట. ఇక్కడైతే ఇంకో రెసిపీ చేసుకుంటున్నాను, కొబ్బరి పచ్చడి అండి. సో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని రెడ్ చిల్లీ అలాగే కొంచెం తాలింపండి, కొంచెం మినపప్పు ఓన్లీయే వేసానమాట, అండ్ హింగు, మెంతులు అండ్ కొబ్బరి ముక్కలు కూడాను కొంచెం ఫ్రై చేశానండి. అయితే నార్మల్గా ఎప్పుడూనూ కొబ్బరి ముక్కలు అంత ఫ్రై చేయను, కానీ ఒక్క 2 నిమిషాలు అలా కొంచెం సాటే చేస్తే పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇంకా ఆవాలు కూడా అంటే రైస్ కూడా శుభ్రంగా కొంచెం నానిపోయండి, ఈ మాత్రం పేస్ట్ అయితే వచ్చిందనమాట. సో ఇదైతే నేను కుక్కర్లోనే చేసుకుంటున్నాను. అంటే మీకు అనిపించవచ్చు వంకాయ ముక్కలు మనం కుక్కర్లో వండేవంటే చాలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అయితే ఒక్కటే సీటీ వచ్చిన వరకు ఉంచానండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట. సో ఇదిగోండి వేసుకుంటున్నాను, కుక్కర్లో తాలింపు అయితే వేసుకుంటున్నాను అండ్ కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇందులో ఒక్కటే అంటే వెజిటేబుల్ మిస్ అయిందండి, అది వచ్చేసరికి సారాకంద. ఇంకా ములంకాడ కూడా ఉంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందన్నమాట. సో వెజిటేబుల్స్ అన్నీ అమ్మ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇచ్చిందండి. సో నేనైతే 1 by 1 యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా మనం గంట కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశానండి. ఒక్కసారి మీకు రైస్లోకి సైడ్ డిష్గా బాగుంటుంది గంట అని చెప్పేసి అంటే మన ఛానల్స్కి ఒకసారి విజిట్ చేయండి. వీడియోస్ అన్నీ కూడా బోల్డ్ అనే రెసిపీలు అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో బ్యాచిలర్స్కి అలాగే న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి, ఎందుకంటే నేను ఏ రెసిపీలు చేస్తుంటానో ఎక్కువ ఆయిల్ వాడనండి. ఆ తర్వాత టేస్టీగా ఎలాగంటే ట్రెడిషనల్ అన్నీ చేయడానికి ఇష్టపడతానమాట. సో అది ఎక్కువ పొగడ్తలు నా కోసం నేనే చేసేసుకుంటున్నాను. అందుకే మీకు పదే పదే అడుగుతానండి, మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా తప్పకుండా కామెంట్ చేసి తెలియపరచండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాను. సో అదనమాట. ఇదిగోండి ముక్కలన్నీ యాడ్ చేసుకొని పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపానండి. సో ఇది స్టవ్ మీద వండకుండా ఏంటి కౌంటర్ టాప్ మీద వండుకుంటున్నాం అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. అది స్టవ్ పైన కుక్కర్ ఇలాగా సరిగ్గా సెట్ అవ్వట్లేదు మన కెమెరాకి. సో ఇక్కడైతే పెట్టానమాట. ఇవి వచ్చేసరికి పొలుగుమ్మడికాయ వడియాలండి. బెసరలో ఈ పొలుగుమ్మడికాయ వడియాలు కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మాటల్లో మనకి ఉడికిపోయే వెజిటేబుల్స్ అన్నీ ఒక సీటీయే పెట్టాను చెప్పాను కదా. ఇప్పుడైతే వేసుకున్నాను ఆవ పేస్ట్ అండి. ఆవ పేస్ట్ వేసేసి శుభ్రంగా కలుపుకున్న తర్వాత ఇక్కడైతే కొంచెం టేస్ట్ కూడా మనం చూసుకుంటే మంచిదండి. సాల్ట్ అదిను నాకైతే కొంచెం సరిపోలేదు, మరి కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. ఇందులో చిల్లీ ఎటువంటిది నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే ఇది కొంచెం క్రీమీ స్ట్రక్చర్ రావాలి అని చెప్పేసి ఉద్దేశంతో. మీకు కావాలంటే చిల్లీ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదిగోండి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను బౌల్లోకి, ఎందుకంటే అదే కుక్కర్లో నేను నెక్స్ట్ అయితే రైస్ వండుకోవాలన్నమాట. ఆ తర్వాత వేయించేసుకున్నాను పొలుగుమ్మడికాయ వడియాలు. నార్మల్గా మినపొడియాలు ఉన్నా కూడా బాగుంటుందండి. సో వడియాలు కంపల్సరీగా యాడ్ చేసుకుంటే సూపర్. ఇంకా బౌల్లోకి అయితే తీసేస్తున్నాను అనమాట. దీని మీద అయితే వేయించిన పుల్లగుమ్మడికాయ వడియాలు అయితే చూస్తున్నారు కదా వేస్తానమాట. ఇవైతే మేము తింటున్నప్పుడు కొంచెం నానిపోయి చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ రెసిపీ కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి, మీ ఇంటిలో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో సరేనండి, లంచ్ ప్రిపరేషన్ వరకు ఈ వీడియో షూట్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చిందా చిన్న లైక్ చేయండి, నచ్చకపోయినా చిన్న లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్